జీవో 49ని శాశ్వతంగా రద్దు చేయాలని ఆదివాసీ తుడుందెబ్బ అధ్యక్షులు కనక ప్రభాకర్ అన్నారు. కేవలం అమాయక ఆదివాసులను మభ్యపెట్టేందుకే జీవో 49ను తాత్కాలికంగా ఆపేశారని కూడా అన్నారు. జీవో 49ను శాశ్వతంగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. జీవో 49 రద్దు చేయకుంటే కొత్త ప్రణాళికతో మరింత ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాము అని అంటున్న కనక ప్రభాకర్తో మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జీవో నంబర్ 49తో అనేక చర్చలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇది గిరిజనులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు తుడుందెబ్బ సంబంధించి గౌరవ అధ్యక్షులు కనకరావు మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ 49 జీవోకు సంబంధించి అసలు దీనివల్ల గిరిజనులకు ఏ విధంగా ఉంటుంది, అసలు దీనివల్ల గిరిజనులకు లాభమా నష్టమా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న చెప్పండి, అసలు ఈ 49 జీవో వల్ల అసలు గిరిజనులకు ఏ విధంగా ఉంటుంది, దీనిపై అసలు మీ అభిప్రాయం ఏంటి? ముఖ్యంగా ప్రైమ్ 9 న్యూస్కు జై ఆదివాసీ జై తుడుందెబ్బ చెప్తున్నా. ఈరోజు ఏవైతే మహాధర్నా కలెక్టరేట్ ఆసిఫాబాద్లో ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మేము తలబెట్టింది ఏమంటే ఈ 49 జీవో ఆదివాసులకు పూర్తిగా అన్యక్రాంతానికి గురి చేస్తుంది అని మేము క్లియర్ కట్గా చెప్తున్నాం. ఎందుకంటే ఆదివాసులకు అడవికి కొన్ని వేల సంవత్సరాల నుంచి అనుభావిక సంబంధం ఉంది, అవినాభన సంబంధం ఉంది. అడవినే నమ్మి అడవి తల్లి అని జీవించే ఆదివాసులను ఈ 49 జీవోతోని దూరం చేయడానికి ప్రయత్నిస్తుంది గవర్నమెంట్లు. ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ ఏమంటుందంటే మేము 49 జీవోని మేము నిలుపుదల చేసినాము అంటున్నారు. నేను నిజంగా ఒకటే చెప్తున్నా, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి పేసియా యాక్ట్ 1/70 ఈ జీవోలు ఎప్పుడైతే మనకు ఉన్నాయో ఈ జీవోల వలన ఆదివాసులకు వాళ్ళ అభివృద్ధికి మంచిగా ఉంటుందని ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు జీవో కల్పిస్తే ఈ మొన్న వచ్చిన 30 తారీఖున వచ్చిన ఈ జీవో ద్వారా ఆదివాసులను వీళ్ళ గుడేలను మొత్తం లేపాలే, వీళ్ళని ఇంకా అభివృద్ధికి దూరం చేయాలనే కాన్సెప్ట్ తోటి చేస్తున్నారు తప్ప ఈ జీవోతోటి మనకు ఎలాంటి ఉపయోగం లేదు. ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ ఆదివాసుల లోపల 339 ఊర్లు అయితే ఎక్కడైతే ఉన్నదో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇక్కడ కొంత వనరులు ఉన్నాయి. ఈ వనరులను వీళ్ళను మొత్తము సర్వనాశనం చేసి ఏదైతే వర్ణాలు ఉన్నాయో ఇక్కడను ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తెచ్చి ఇక్కడ డెవలప్ చేయడానికి వాళ్ళు తన స్వార్థ రాజకీయం కోసమే ఈ కేడర్ పెట్టడం, కానీ ఆదివాసులకు 49 జీవో ఎలాంటి ఉపయోగం మాత్రం లేదని నేను అనుకుంటున్నా. ఈ జీవో వల్ల అసలు ఆదివాసులకు అంటే ఉద్యోగపరంగా అభివృద్ధి చెందుతుంది, అసలు యువతకు కూడా అన్ని రంగాల్లో ఉంటాయి. ఏదైతే ఈ జీవో వలన ఇటు గిరిజన ప్రాంతాల్లో కూడా దీనికి టూరిజం హబ్గా ఏర్పడుతుందని ఇటు అధికారులు అంటారు. దీనిపైన నేను నిజంగా చెప్తున్నా సార్, ఎందుకంటే ఈ పులులు ఆదివాసులు ఎప్పటి నుంచో వాళ్ళు కలిసిమెలిసే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు 7 పులుల కోసం 700 మందిని 7 లక్షల మందిని నాశనం చేయడం ఎక్కడ ఏం డెవలప్ అవుతుంది? నేను ఒకటే ఉదాహరణ చెప్తున్నా, జన్నరం లోపల కవాల ఉంది, అక్కడ రాంపూర్ ఇంకొకటి ఒక గూడెం ఉంది, ఆ గూడెంలో కనీసం రావణ సౌకర్యాలు కూడా లేవు. నేను ఒకటే చెప్తున్నా సార్, ఏమంటే ఈ 49 జీవో ఇంకా కమిట్మెంట్ కాలేదు, ఇంకా దానికి పూర్తిగా రాకముందే ఏమంటుండ్రు, ఇప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ ఫలాలు ఏవైతే ఉన్నాయో అంగన్వాడీ సెంటర్లు కానివ్వండి, భవన నిర్మాణాలు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఇందిరమ్మ ఇల్లులు కానివ్వండి, వాళ్ళకు పర్మిషన్ ఇస్తలేరు సార్. మరి మనం ఏ విధంగా మనం నమ్మగలుగుతాం? ఏ విధంగా ఈ జీవోని మనం నమ్మాలి అభివృద్ధి అవుతుందంటే? దానికి మాత్రమే మేము ఆదివాసులమంతా మేము ఒకటే అనుకుంటున్నాం, ఈ జీవో వట్టిగా రాజకీయం కోసమే 49 జీవోని తెచ్చేసి నిలుపుదల చేసినామని ఈ మన గవర్నమెంట్ అంటుంది. కానీ ఈ జీవో వలన ఆదివాసులు కానివ్వండి, ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకు మాత్రం ఎలాంటి ఉపయోగం లేదని నేను క్లియర్ కట్గా చెప్తున్నా. రానున్న రోజుల్లో తుడుందెబ్బ ఏ విధంగా ఉండబోతుంది, ఈ జీవోపై ఎలాంటి ఆంక్షలు అంటే ఒకవేళ ఎత్తివేస్తే ఏ విధంగా ఎత్తివేయాలని మీరు కోరుకుంటున్నారు? మేము ఒకటే చెప్తున్నాం, గవర్నమెంట్కు వేడుకుంటున్నాం. ముఖ్యంగా మా తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు మా ఆదివాసుల మీద నిజంగా చిత్తశుద్ధి గిట్ట ఉంటే ఖచ్చితంగా ఈ జీవోని నిలుపుదల కాదు, కొట్టేయాలి, కంప్లీట్ కొట్టేసి నేను మీ సంక్షేమం కోసమే మేము ఉన్నాం, ఈ సంక్షేమం కోసమే మేము ఈ జీవోను రద్దు చేసినాం,
ఆ రోజు లోపల ఏదో గవర్నమెంట్ చేసింది కావచ్చు, మేము చేసిన కావచ్చు, కానీ దీన్ని వెనక్కి తీసుకుంటామని అనాలి తప్ప దీన్ని మాత్రం ఇంప్లిమేషను అయితే మాత్రం కరెక్ట్ కాదు. ఇది మాత్రం ఆదివాసులే కాకుండా ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలు మొత్తము వ్యవసాయం మీదనే ఆధారపడుకుంటూ ఉన్నారు. ఈ జీవో మీద మేము పోరాటం చేస్తాం, ఈ ఉద్యమాన్ని ఉద్రేకం చేస్తాం, ప్రతి ఒక్కరికి తెలియటట్టు పరిచేస్తాం. ఇలాంటి జీవోలు ఇంకా మన భారతదేశంలో ఏర్పడకుండా దొడ్డిదారిన వచ్చిన జీవోని పూర్తిగా దీన్ని అంతం చేసే వరకు తుడుం దెబ్బ నేను గౌరవ అధ్యక్షుడు చెప్తున్నా. ఖచ్చితంగా మళ్ళొక ప్రణాళిక తయారు చేసేసి రాష్ట్రమంతటా కాకుండా భారతదేశమంతటా కూడా చేస్తానని చెప్తున్నాను. ఏదైతే తుడుం దెబ్బ గౌరవ అధ్యక్షులు చెప్తున్న విధంగా 49 జీవోను పూర్తిగా రద్దు చేయాలి. దీనికి సంబంధించి ప్రభుత్వం అన్ని రకాలుగా జీవోలు తీసుకోవాలి. తాత్కాలిక రద్దుతోటి మేము ఉద్యమం ఆగదు. రానున్న రోజుల్లో ఉద్యమం ఉధృతం చేస్తామంటూ